ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ వికాసమే తమ లక్ష్యమని భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. సమాచార మాధ్యమాల ద్వారా ఓటర్లను చైతన్యపరుస్తూ ఓటింగ్ శాతాన్ని పెంచాలని కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల ప్రవేశానికి నిర్వహించిన ఏపీ పాలిసెట్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ఈరోజు తెలంగాణలో పర్యటిస్తారు. పదకవితా పితామహుడు, తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యుల జయంతి ఈరోజు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ వికాసమే తమ లక్ష్యమని భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోని కలికిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి మాట్లాడుతూ అనేక ఖనిజాలు, దేవాలయాలు కలిగిన నేల రాయలసీమ అని అన్నారు. 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదని, యువత ఉపాధి కోసం వలస వెళ్తున్నారని అన్నారు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు లేవని, ఎన్డీఏ ప్రభుత్వం వస్తే సాగునీటి ప్రాజెక్టులని త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నంద్యాల, ఎర్రకుంట రైల్వే లైన్ పనులు పూర్తయ్యాయని, కడప, బెంగళూరు మధ్య కొత్త రైల్వే లైన్ మంజూరైందని చెప్పారు. కడప విమానాశ్రయం కొత్త టెర్మినల్ నిర్మాణంలో ఉందని, వచ్చే 5 ఏళ్లలో మౌలిక సదుపాయాల పనులు మరింత విస్తరిస్తామని తెలిపారు. సమాచార మాధ్యమాల ద్వారా ఓటర్లను చైతన్యపరుస్తూ ఓటింగ్ శాతాన్ని పెంచాలని కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ అధికారులను ఆదేశించారు. 4వ దశలో ఎన్నికల జరగనున్న కేంద్ర పాలిత ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో ఎన్నికల సంసిద్ధతపై ఎన్నికల పరిశీలకులు, అధికారులతో దృశ్య మాధ్యమ విధానం ద్వారా ఆయన నిన్న సమీక్షించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 13న 4వ విడత పోలింగ్ సజావుగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని, పోలింగ్ స్టేషన్లలో ముఖ్యంగా వేసవి పరిస్థితులను ఎదుర్కోవడానికి అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. 4వ దశలో ఎన్నికలు జరిగే 14 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు సునిశ్చితమైన రాష్ట్రాలుగా ఎన్నికల సంఘం గుర్తించిందని, ఈ రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణ విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలు ఎంతో సునిశ్చితమైన జిల్లాలుగా గుర్తించడమైందని, ప్రత్యేక పరిశీలకులు ఆయా జిల్లాల్లో తరచుగా పర్యటిస్తూ ఎటువంటి సంఘటనలకు అవకాశం లేకుండా చూడాలని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయవాడలో నిన్న రాత్రి జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ వచ్చిన ప్రధానమంత్రి ఎంజీ రోడ్లో పీవీపీ మాల్ నుంచి బెంచ్ సర్కిల్ వరకు 1.5 కిలోమీటర్ల దూరం రోడ్ షో నిర్వహించారు. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన రోడ్ షో 8 గంటల వరకు కొనసాగింది. ఈ రోడ్ షోలో ప్రధానమంత్రితో పాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రధాని ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ఈరోజు తెలంగాణలో పర్యటిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు భువనగిరి లోక్సభ నియోజకవర్గం పార్టీ అభ్యర్థి బోర నరసయ్యగౌడ్ తరఫున ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు వరంగల్తో పాటు జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని బాన్సువాడలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ప్రేమేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు 3 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఉదయం కర్నూలు పార్లమెంటు పరిధిలోని కర్నూలు ఎస్బీ కాంప్లెక్స్ రోడ్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం అనంతపురం పార్లమెంటు పరిధిలోని కళ్యాణదుర్గం నియోజకవర్గం కొల్లపురమ్మ ఆలయంలో రోడ్లో జరిగే సభలో పాల్గొంటారు. తర్వాత రాజంపేట పార్లమెంటు పరిధిలో రాజంపేట నియోజకవర్గంలో కోడూరు రోడ్లో జరిగే ప్రచార సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశేల రఘురాం తెలిపారు. 5వ దశ లోక్సభ ఎన్నికలలో 5 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 49 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో మొత్తం 695 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ నెల 20న ఎన్నికలు జరగనున్న ఈ లోక్సభ నియోజకవర్గాల్లో మొత్తం 1586 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల పరిశీలన అనంతరం 749 నామినేషన్లు స్వీకరించడం జరిగిందని తెలిపింది. కాగా 5వ దశలో ఉత్తరప్రదేశ్లో 14 లోక్సభ స్థానాలు, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్లో 7, బీహార్, ఒడిశాల్లో 5 చొప్పున, జార్ఖండ్లో 3, జమ్మూ కాశ్మీర్, లదాఖ్లలో ఒక్కొక్క లోక్సభ స్థానాలకు ఈ నెల 20న పోలింగ్ జరుగుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ పాలిసెట్ 2024 ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి నిన్న విజయవాడలో విడుదల చేశారు. ఏప్రిల్ 27న పాలిసెట్ నిర్వహించారు. మొత్తం 1.42 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా 1.24 లక్షల మంది అర్హత సాధించారని, 87.61% ఉత్తీర్ణత సాధించారని సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది. ఇందులో బాలికలు 89.81%, బాలురు 86.16% ఉత్తీర్ణత సాధించారని తెలిపింది. ప్రవేశ పరీక్షలో పొందిన మొత్తం మార్కులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులకు ర్యాంకులు కేటాయించామని అధికారులు పేర్కొన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్ కౌన్సిలింగ్ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. వాతావరణం రానున్న 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ, కోస్తాంధ్రల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అటు తెలంగాణలో రంగారెడ్డి, నాగర్ కర్నూలు, మహబూబ్నగర్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పద కవితా పితామహుడు, తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యుల జయంతి ఈరోజు. 1408 సంవత్సరం మే 9వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా తాళ్లపాక గ్రామంలో జన్మించిన ఆయన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, అహోబల పుణ్యక్షేత్రంలో నరసింహస్వామి, ఇతర వైష్ణవ సాంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32,000కు పైగా కీర్తనలు రచించారు. ఈనాటికి ఏనాటికి ఆబాల గోపాలాన్ని అలరించే అన్నమయ్య రచనలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. 1503 సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీన తుది శ్వాస విడిచిన అన్నమయ్య సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో జన్మించారని ప్రతీతి. తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ ప్రవేశాల ప్రక్రియను ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నట్టు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి శృతి ఓజా తెలిపారు. జూన్ 1వ తేదీ నుంచి తరగతులు నిర్వహించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, మైనారిటీ, సహకార, గురుకుల, కేజీబీవీ తదితర జూనియర్ కళాశాలలన్నీ ఈ షెడ్యూల్ను పాటించాలని స్పష్టం చేశారు. ప్రైవేటు కళాశాలలు ప్రవేశాల కోసం ఎలాంటి పరీక్ష నిర్వహించరాదని, అలా నిర్వహించే కళాశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రైవేట్ జూనియర్ కళాశాల యాజమాన్యాలు ప్రవేశాల కోసం ప్రకటనలు ఇస్తే వాటిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రవేశాల సమయంలో ప్రతి కళాశాల భవనం ప్రవేశ ద్వారం వద్ద మంజూరైన సెక్షన్లు, భర్తీ చేసే సీట్ల వివరాలను రోజువారీగా ప్రదర్శించాలని ప్రకటనలు ఇవ్వరాదని స్పష్టం చేశారు. సంక్షేమంతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందేలా పాలన అందిస్తామని జనసేన అధ్యక్షులు కె. పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. జిల్లాలోని మల్లవల్లి పారిశ్రామిక వాడకు భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గన్నవరం విమానాశ్రయం బాధితులకు కూడా నష్టపరిహారం అందేలా చూస్తామని తెలిపారు. నవోదయ విద్యాలయాల్లో బోధనేతర సిబ్బంది నియామకానికి దరఖాస్తుల గడువును నవోదయ విద్యాలయాల సమితి మరోసారి పొడిగించింది. నోటిఫికేషన్ ప్రకారం ఏప్రిల్ 30తో గడువు ముగియగా ఇటీవల మే 7 వరకు పొడిగించిన అధికారులు తాజాగా ఆ గడువును మే 14 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 1,377 నాన్ టీచింగ్ సిబ్బంది భర్తీకి అభ్యర్థులు మే 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ వికాసమే తమ లక్ష్యమని భారతీయ జనతా పార్టీ నాయకులు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. సమాచార మాధ్యమాల ద్వారా ఓటర్లను చైతన్యపరుస్తూ ఓటింగ్ శాతాన్ని పెంచాలని కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ పాలిసెట్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ఈరోజు తెలంగాణలో పర్యటిస్తారు. పదకవిత పితామహుడు, తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యుల జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.